మంచి చెప్తే తెలుసుకునే బుద్ధి కూటమి నేతలకు అసలే లేదన్నారు మాజీ మంత్రి సింగనమల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సాకే శైలజనాథ్. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగంతో ఈ మూడు ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానిని 29 గ్రామాలకే పరిమితం చేసి 2 లక్షల కోట్లు అప్పులు తెస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వాళ్లు చేసే అప్పులకు వడ్డీలు వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రజలు కూడా చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు శైలజనాథ్. సింగనమల నియోజకవర్గంలో పదవీ విరమణ చేసిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్లకు బుక్కరాయ సముద్రంలో సన్మానం ఏర్పాటు చేశారు. ఈ రోజు నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ ప్రాంతాలు మీకు అవసరమా లేదా? ఇక్కడి ప్రజలు మీ పరిపాలనలో ఉన్నారా లేదా? అభివృద్ధి అంటే 29 గ్రామాలేనా, లేకపోతే ప్రజలందరికీ ఎక్కువ మంది ఉండే జనాభాతో అన్న విషయం చెప్పాల్సిన అవసరం. చెప్పండి, ఈ రోజున 2 లక్షల కోట్ల రూపాయల దేనికి? రోడ్లు వేసేదానికి, డ్రైనేజీలు కట్టడానికి, ప్రతి ఎకరా డెవలప్మెంట్ కి 2 కోట్లు ఖర్చు అవుతాయట. ఎవరి సొమ్ము అనేది? అత్యంత కరువు కాటకాల్లో మునిగే మన ప్రాంతం కూడా ఆ అప్పును భరించాల్సిందే, వడ్డీ కట్టాల్సిందే, మన దగ్గర పనులు వేస్తే పనులు చెల్లించాల్సిందే. మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెబితే ఆ మంచిని గ్రహించే చిత్తశుద్ధి కలిగి ఉండండి నేను చెప్తా ఉన్నాను.